దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. నా మనసంతా నీవై ఎపిసోడ్ నెంబర్ 305. ఫైనల్గా ఆర్య సాక్షి మధ్య ఏం జరిగింది? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. ఇదిగో, నా మీద కోపంతో నువ్వు అబార్షన్ అన్నావంటే ఊరుకోను. నాకు అసలే ముదిరిపోయిన బెండకాయని పేరు పెట్టారు. నేను ముదిరిపోయిన బెండకాయ కాదని నిరూపించుకోవాలి అంటాడు ఆర్య. ఆ మాటలకు సాక్షి కోపంగా చూస్తుంటే, ఈ తింగరోడు తనకి లేనిపోని సలహాలు ఇస్తున్నట్టుగా ఉన్నాడు అని కళ్యాణ్ మనసులో అనుకుంటాడు. చెప్పు, నువ్వు అబార్షన్ చేయించుకోవు కదా అని అనుమానంగా అడుగుతాడు ఆర్య. అబ్బా ఆర్య, అబార్షన్ చేసుకునేదైతే అసలు ఈ విషయం నీ ముందు ఎందుకు చెప్తుంది? తండ్రి కాబోతున్నాను ఫీల్ మర్చిపోయి అబార్షన్ అంటావేంటి అంటూ చిరాకు పడతాడు మోహన్. అది కాదు మోహన్, నా భయాలు నాకు ఉంటాయి కదా, అందుకే అంటున్నాను అని సాక్షి వైపు చూస్తూ, నువ్వు నిజంగా అబార్షన్ అని ఆర్య మళ్ళీ ఆ పదం అనబోతుండగా ఈసారి సాక్షి కోపంతో ఈడ్చిపెట్టి ఆర్య చంపన ఒక్కటి పీకింది. ఆ దెబ్బకి ఆర్య గింగరాలు తిరుగుతుంటే, బాగా అయింది అనుకుంటాడు కళ్యాణ్. ఇప్పుడు సరిపోయింది అని మోహన్ కూడా అనుకుంటాడు. ఆర్య మండుతున్న చెంప పట్టుకొని ఏడుపు మొహంతో తనని చూస్తూ, ఎందుకు అలా కొట్టావు అని అడుగుతాడు. పుట్టబోయే బిడ్డ మీద పిచ్చి పిచ్చిగా వాగితే ఇంకొకటి కూడా పీకుతాను అంటుంది కోపంగా చూస్తూ. ఒక పక్క చెంప మండుతున్నా తన మాటలకి సంతోషించి నవ్వుతూ, అంటే నువ్వు అబార్షన్ అని అనబోతుండగా సాక్షి మళ్ళీ కొట్టడానికి చెయ్యెత్తుతుంది. అమ్మో వద్దు అంటూ రెండు చెంపలు చేతితో భయంగా దాచుకుంటాడు. కళ్యాణ్ నవ్వుతూ వాళ్ళ ముందుకొచ్చి, ఆర్య యుఎస్లో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కావచ్చు, కానీ ఆడవాళ్ళ విషయంలో అమాయకుడు సాక్షి అంటాడు. అవును, నాకేమీ తెలీదు, నిజంగానే అమాయకుణ్ణి, అందుకే నేను వదిలేసి వెళ్ళిపోయాను అంటాడు రెండు చెంపులు అలాగే దాచుకొని. ఆర్య అలా అమాయకంగానే చెప్తుంటే సాక్షికి పెదవుల మీద చిన్న నవ్వు వెలుగుతుంటుంది. కళ్యాణ్ అది కనిపెట్టి, ఇక నువ్వు ఆర్యని కొట్టుకుంటావో తిట్టుకుంటావో నీ ఇష్టం సాక్షి, మేం వెళ్ళిపోతున్నాం, నువ్వురా మోహన్ అని మోహన్ చేపట్టుకొని కళ్యాణ్ బయటికి వెళ్ళిపోతుంటే, అమ్మో నన్ను వదిలిపెట్టి వెళ్ళకు కళ్యాణ్, తను నన్ను మళ్ళీ కొడుతుంది అని ఆర్య వాళ్ళ వెనక వెళ్ళబోతుంటే సాక్షి కాస్త కోపంతో ఆర్య చేయి పట్టి వెనక్కి నెడుతుంది. దాంతో ఆర్య గోడకి నక్కి కోపంతో కనిపిస్తున్న సాక్షిని భయంగా చూస్తూ, ఇప్పటికి కూడా నువ్వు కొట్టిన దెబ్బకి నా చెంప మండుతుంది, ప్లీజ్ నన్ను కొట్టకు అంటాడు. సాక్షి అదే కోపంతో దగ్గరికి వస్తుంటుంది. ప్లీజ్ సాక్షి, నన్ను కొట్టకు అంటూ చెంపలు దాచుకుంటాడు. సాక్షి దగ్గరికి వచ్చి ఆర్య జుట్టు గట్టిగా పట్టుకుంటుంది. ఈసారి నా చెంపలు వదిలేసి నా జుట్టు మీద పడ్డావా ఏంటి అంటాడు. నిజంగానే ఆ అమ్మాయిల విషయంలో నువ్వు ఇంత అమాయకుడు ఏంట్రా బాబు అని అలా జుట్టు పట్టుకొని ఆర్యని దగ్గర తెచ్చుకొని వాతలు పడ్డ చెంప మీద పెదవులు అనిచ్చి ముద్దు పెడుతుంటుంది. ఆ ముద్దుకి ఆర్య గుడ్లు వెళ్ళబెట్టి షాక్ అవుతుంటే సాక్షి గట్టిగా ముద్దు పెట్టి అక్కడి నుంచి నవ్వుతూ వెళ్ళబోతుండగా సడన్గా ఆర్య తన చేయి పట్టుకొని మీదకి గుంజుకుంటాడు. దాంతో సాక్షి వచ్చి ఆర్య ఛాతి మీద పడుతుంది. నాకలా రొమాన్స్ రుచి చూపించి వెళ్ళిపోతే ఎలా? నాకు కావాల్సింది ఇది కాదు, ఇంతకంటే ఎక్కువ అంటూ తన పెదవుల వైపు చూస్తూ అంటాడు. అబ్బాయి గారికి ఇప్పుడు ధైర్యం వచ్చిందా అంటుంది చిరుకోపంతో చూస్తూ. నా బుగ్గన ముద్దు పెట్టావు కదా, అందుకే ఫుల్గా ధైర్యం వచ్చింది అంటూ తన పెదవుల వైపు ఆశగా చూస్తుంటే ఆర్య చూపులు తన పెదవుల మీద పడగానే ఆటోమేటిక్గా తన పెదవులు వణుకుతుంటాయి.
వణుకుతున్న ఆ పెదవులని ఇంకా ఆశగా చూస్తూ తన మొహాన్ని చేతిలోకి తీసుకొని తన అద్దరాలను బంధించి ముడివేస్తాడు. ఆర్య గాఢంగా ముద్దు పెట్టే కొద్దీ సాక్షి తన్మయంగా కళ్ళు మూసుకొని పోయి చేతుల్ని ఆర్య మెడ చుట్టూ వేసి అల్లుకొని పోయింది. కొన్ని నిమిషాల పాటు ఇద్దరి మధ్య పెదవుల యుద్ధం గాఢంగా జరిగిపోయింది. కొద్దిసేపటికి ఆర్య తన పెదవులు వీడి తన కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ, ఇప్పటికైనా నన్ను క్షమించావు, థ్యాంక్ యూ బంగారం అని నుదుటి మీద ముద్దు పెట్టి, లవ్ యూ సో మచ్ అంటూ తనని హృదయానికి హత్తుకుంటాడు. ఎన్నో రోజుల తర్వాత మనసులో ఉన్న ప్రేమికుడు అలా దగ్గరికి తీసుకునేసరికి సాక్షి భావోద్వేగంతో సంతోషపడుతూ ఆర్య హృదయంలో ఒదిగిపోతుంది. ఇన్నాళ్ళ ఎడబాటు తర్వాత సాక్షి అంత దగ్గరగా ఉండేసరికి ఆ క్షణం ఆర్య ఆరాధనగా కళ్ళు మూసుకొని వాళ్ళిద్దరి మధ్య గాలి కూడా చొరబడినంతగా తనని పెనవేసుకున్నాడు. సాయంత్రానికి ఐశ్వర్య నిలయంలో పైన రూమ్లో చెర్రీ అను పాపతో చెల్లి అంటూ బొమ్మలు చూపిస్తూ ఆడుతుంటాడు. అన్వి తండ్రి ఫోన్ తీసుకొని ఆ ఫోన్లో గేమ్స్ ఆడుతుంటుంది. కింద కళ్యాణ్తో పాటు మోహన్ దంపతులు, ఆర్య దంపతులు, అర్జున్ దంపతులు కూర్చొని ఉంటే మైథిలి అందరికీ కాఫీలు తీసుకొచ్చి అందిస్తూ, మీరిద్దరు కలిశారంటే చాలా సంతోషంగా ఉంది సాక్షి. మీ సంతోషాలు ఇంకా పండటానికి మీ మధ్యకి మీ బిడ్డ కూడా వస్తుందన్నమాట అని అంటుంది. నా కడుపులో బిడ్డ ఉందని తెలియగానే ఈ ముదిరిపోయిన బెండకాయని క్షమించేద్దాంలే అనుకున్నాను అంటుంది సాక్షి పక్కన కూర్చున్న ఆర్యని ఓరగా చూస్తూ. ఇదిగో ఈ మాటే అనొద్దు అన్నాను. నేను ముదిరిపోయిన బెండకాయ కాదని నా బిడ్డ నిరూపిస్తుంటే నన్ను ఇంకా అలా అంటావేంటి అంటాడు ఆర్య. ఒక్కసారి పెట్టిన పేరు తొందరగా మాసిపోదు ఆర్య. ఈ బిడ్డ కాకుండా ఇంకొక బిడ్డకు కూడా తండ్రి అయితే అప్పుడు చూద్దాంలే అంటాడు ఆర్య. ఇదిగో అర్జున్, ఇదంతా నీ వల్లే. నువ్వు పెట్టిన పేరే ఇది. నీ రోగం కుదిరించేవాడు ఎవ్వడో ఒకడు దిగి వస్తాడు. అతనితో నువ్వు పాటలు పడలేక నువ్వు ఏడుస్తుంటే నేను చూసి ఆనందపడే క్షణాలు త్వరగా రావాలి అని ఆర్య రోషంగా అంటుండగా, డాడీ అంటూ అన్వి ఏడ్చుకుంటూ అర్జున్ దగ్గరికి వస్తుంది. కూతురు ఏడుపు చూడగానే ఈ తండ్రి హృదయం అల్లాడిపోతుంది. ఏమైంది అన్నట్టుగా కళ్యాణ్, మైథిలి, మోహన్, శ్రేయ, సాక్షి, ఆర్య, సంజన అందరూ కంగారుగా చూస్తుంటారు. ఏమైందిరా అంటూ అర్జున్ కూతుర్ని దగ్గరికి తీసుకుంటాడు. ఆ హైబ్రిడ్ బాయ్ నన్ను కొట్టాడు డాడీ అని చెర్రీ గురించి కంప్లైంట్ చేస్తుంది. ఎస్ మామా, నేనే నీ కూతుర్ని కొట్టాను అని హైబ్రిడ్ బాయ్ హీరో లెవెల్లో షర్ట్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ కిందికి దిగి వస్తుంటాడు. అది విని అందరూ ఆశ్చర్యపోతుంటే హైబ్రిడ్ బాయ్ మాటలకే కాదు, హైబ్రిడ్ బాయ్ కొట్టే ఫోజులకి కూడా అర్జున్ మండిపోతూ కూతుర్ని ఎత్తుకొని, ఎందుకురా నా కూతుర్ని కొట్టావు అని అల్లుడి మీదకి వెళ్తుంటే టక్కున కళ్యాణ్ కొడుకుని ఎత్తుకొని, నా కొడుకు అమాయకుడు అర్జున్, వీణ్ణి ఏమీ అనుకు అంటాడు. అవునవును, దేశం మీద మీ తండ్రి కొడుకే ఉత్తి అమాయకులు కదా అని అర్జున్ దెప్పి పొడుస్తాడు. వాళ్ళ వాదనని మోహన్, ఆర్య దంపతులు విచిత్రంగా చూస్తుంటే, నువ్వు నీ కొడుకుని వెనకేసుకొని రాకు కళ్యాణ్, అసలు ఏం జరిగిందో కనుక్కొనివ్వు అని మైథిలి కలగజేసుకుంటుంది. నీ కోడలి పిల్ల నా కొడుకుని ఏదో గిల్లి ఉంటుంది, అందుకే వీడు కొట్టి ఉంటాడు అంటాడు కళ్యాణ్. ఖచ్చితంగా అదే జరిగి ఉంటుంది, లేకపోతే చెర్రీ అనవసరంగా దీని జోలికి రాడు అని సంజన కూడా అల్లుడికి సపోర్ట్ చేస్తుంది. నేనేమీ గిల్లలేదమ్మా, రాహుల్ బావతో నేను ఫోన్ కాల్ మాట్లాడుతుంటే ఈ చెర్రీ నన్ను కొట్టాడు అని చెప్తుంది అన్వి. అది సంగతి, నువ్వు రాహుల్తో మాట్లాడుతున్నావు కాబట్టి వీడు కొట్టాడు, నా కొడుకు బాధని ఎవ్వరూ అర్థం చేసుకోవడం లేదు అని కళ్యాణ్ మనసులో అనుకొని బాధపడుతుంటాడు.
రాహుల్‌తో మాట్లాడితే నీ కొడుకు నా కూతుర్ని కొట్టాలా? అంటాడు అర్జున్. వాళ్ళందరి ముందు కొడుకుని వెనకేసుకునొచ్చినట్టు ఉంటుందని కళ్యాణ్ కాస్త నటిస్తూ, ఫోన్ మాట్లాడినంత మాత్రాన తనని ఎందుకు కొట్టావురా? అని అడుగుతాడు. వాడితో ఫోన్ మాట్లాడింది కాబట్టే కొట్టాను. తను మాట్లాడితే నాతోనే మాట్లాడాలి. క్లాస్‌లో ఇంకెవ్వరి బాయ్స్‌తో మాట్లాడకూడదు. వాళ్ళ ఎవ్వరిని టచ్ చేయకూడదు అని ఒక్కప్పటి తండ్రి డైలాగ్స్ వంట పట్టించుకున్నట్టుగా కొడుకు కమాండింగ్‌గా ఆర్డర్ వేసినట్టుగా చెప్తాడు. అది విని అందరూ నోటి మీద వేలు వేసుకుంటే అర్జున్ ఉక్రోషపడుతూ, చూసావా చూసావా, వీడికన్నీ నీ బుద్ధులే, నీ జుట్టులో నుంచి దూరొచ్చాడు అంటూ కళ్యాణ్ మీదకి విరుచుకుపడుతుంటాడు. రే అర్జున్, నా కొడుకుని ఏదేనంటే ఊరుకోను. పాపం వాడి మనసులో ఎంత బాధ ఉండి ఉంటే తనని అలా కొట్టే వరకు వచ్చాడో కాస్త నువ్వైనా అర్థం చేసుకో అంటాడు కళ్యాణ్. నీ కొడుకు మనసులో బాధ ఉంటే నా కూతుని ఏడిపించి ఫోజులు కొడతాడా అని అడుగుతాడు అర్జున్. నా కొడుకు ప్రేమించినా అలాగే ఉంటుంది, ద్వేషించినా అలాగే ఉంటుంది. నీ కూతురే నా కొడుకుని అర్థం చేసుకోవాలి అంటాడు కళ్యాణ్. ఇదంతా వద్దు, అసలు నీ కొడుకుని నా కూతురికి దూరంగా ఉండమను అంటాడు అర్జున్. నో మామా, నీ కూతురికి నేను అస్సలు దూరంగా ఉండను. ఉంటే తను రాహుల్‌తో స్నేహం చేసి ఇంకా చెడిపోతుంది అంటాడు చెర్రీ. రాహుల్‌తో కాదురా, నీతో ఉంటేనే నా కూతురు ఇలా ఎప్పుడు కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది అని అర్జున్ వాదనకు దిగుతాడు. నా కొడుకుని విలన్ చేసి మాట్లాడుతున్నావు అర్జున్, వాడి గురించి జాగ్రత్తగా మాట్లాడు అని కళ్యాణ్ కూడా ఏమాత్రం తగ్గకుండా వాదనకు దిగుతాడు. చెర్రీ, అన్వి కూడా ఒకరికొకరు కోపంగా చూసుకుంటూ మూతులు తిప్పుకుంటారు. పిల్లల గురించి స్నేహితులిద్దరూ వాదన పెట్టుకుంటూ ఉంటే ఇటు మైథిలి, అటు సంజన గొడవ పెట్టుకోకండి అంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. అయినా వాళ్ళిద్దరూ ఆగరు. అర్జున్ కూతుర్ని ఎత్తుకొని, కళ్యాణ్ కొడుకుని ఎత్తుకొని ఇద్దరు వాదనలు పెట్టుకుంటూ ఉంటే మోహన్ వాళ్ళ వాదన చూసి, వీళ్ళ ఫ్యూచర్ మనకి పూర్తిగా అర్థమవుతుంది కదా శ్రేయ అని అడుగుతాడు. అవును, నాకు కూడా అర్థమవుతుంది అంటుంది శ్రేయ. మీకే కాదు, మాకు అర్థమవుతుంది. ప్రాణ స్నేహితులు పిల్లల వల్ల బద్ధ శత్రులవుతారేమో అనిపిస్తుంది అంటాడు ఆర్య. అనిపించటం కాదు, అదే నిజం కూడా కావచ్చు అంటుంది సాక్షి. వాళ్ళ గొడవ ఆపడం సంజన, మైథిలి వాళ్ళ కూడా కాకపోయేసరికి మోహన్, ఆర్య ఎంటర్ అయ్యి వాళ్ళిద్దరినీ చెరువు పక్కన పట్టుకొని గుంజి వాళ్ళ వాదనని ఫైనల్గా సద్దుమణిగిస్తారు. పిల్లల స్టోరీ ఉంటే ఇలాగే ఉంటుందని చిన్న హింట్, అంతే తప్ప పిల్లల స్టోరీ ఏమీ లేదు. ఇదే ఫైనల్. 2 రోజుల తర్వాత ఆర్య, సాక్షి సూర్య వాళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడుతుంటారు. క్రాంతి వీల్ చైర్లో కూర్చుంటే సూర్య వాళ్ళకి ఎదురుగా సోఫాలో కూర్చొని, మీరిద్దరు కలవడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అంటాడు. ఆర్య నవ్వి, మీరిద్దరు కూడా కలిస్తే బాగుంటుంది అని అంటాడు. అది విని క్రాంతి ఇబ్బందిగా తలదించుకుంటే సూర్య తన వైపు చూసి తర్వాత ఆర్యని చూస్తూ, మా గురించి వదిలేండి కానీ సాక్షి అక్క ప్రెగ్నెంట్ కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి అంటాడు సూర్య. తప్పకుండా సూర్య, మరో 2 రోజుల్లో యూఎస్ వెళ్తున్నాము, అందుకే మిమ్మల్ని ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను అంటాడు ఆర్య. సంతోషం, ఏదైనా వెకేషన్ ఉంటే మాత్రం వస్తూ పోతూ ఉండండి అంటాడు. తప్పకుండా అంటుంది సాక్షి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో సాక్షి అని క్రాంతి కూడా తనకి జాగ్రత్తలు చెప్తుంది. మరో 2 రోజుల్లో కళ్యాణ్ దంపతులు, మోహన్ దంపతులు, అర్జున్ దంపతులు ఎయిర్పోర్ట్కి వచ్చి సాక్షికి, ఆర్యకి సెండ్ ఆఫ్ ఇచ్చి వాళ్ళని పంపిస్తారు. అమెరికాలో ఆర్యతో కలిసి సాక్షి ఆర్య వాళ్ళ బాబాయ్ కాళ్ళకి నమస్కరిస్తూ ఉంటుంది. పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలి అని శ్రీపతి గారు వాళ్ళిద్దరిని ఆశీర్వదించి దగ్గరికి తీసుకొని, అమ్మ సాక్షి, ప్రయాణం చేసి అలసిపోయి ఉంటావు,
వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నాడు. అలాగే మావయ్య గారు అని చెప్పి సాక్షి రూమ్లోకి వెళ్ళిపోతుంది. అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో, నీ తిక్క వేషాలతో ఆ అమ్మాయిని ఏడిపించకు అని ఆర్యకి మంచి బుద్ధులు చెప్పి శ్రీపతి గారు బయటికి వెళ్ళిపోతారు. ఆర్య రూములోకి వచ్చేసరికి సాక్షి అలసటతో బెడ్ దగ్గర పడుకుంటే, బాగా నీరసంగా ఉంటే చెప్పు, హాస్పిటల్కి వెళ్దాం అంటూ ఆర్య తన పక్కకొచ్చి తనని దగ్గరకు తీసుకుంటాడు. సాక్షి నవ్వుతూ, అదేమీ లేదులే, నేను ఆరోగ్యంగానే ఉన్నాను అని అంటుంది. ఆర్య తన పెదవుల మీద ప్రేమగా చిరుముద్దు పెట్టి, బిడ్డ పుట్టే వరకు నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి ఇబ్బంది పడకూడదు అని తనకి జాగ్రత్తలు చెప్తుంటాడు. ఆర్య చూపిస్తున్న ప్రేమకి సాక్షి సంతోషపడుతూ ఆర్య హృదయంలో ఒదిగిపోయింది. ఇలా ఓ నెల రోజులు గడిచి క్రాంతి కూడా ఇక పూర్తిగా కోలుకొని తనకు తానుగా నడుస్తుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్.